మన సహాయం ఎప్పుడు ఒకరి కడుపు నింపేలా ఉండాలి కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు. ఏ రోజైతే నీకు కష్టపడడం చేత కాదో ఆ రోజు నుండి నీకు మోసం చేయడం అలవాటవుతుంది. ధనం లేనివాడు కాదు దరిద్రుడు, ధనము ఉండి గుణం లేనివాడు దరిద్రుడు మిత్రమా. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు. వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు మిత్రం. జీవితంలో ఏది మనకు ఎదురు వచ్చి ఇవ్వదు, మనమే ఎదురు వెళ్ళి తీసుకోవాలి. బాధ నుంచి సంతోషమైన, ఓటమి నుంచి గెలుపైన మిత్రమా. కోపంలో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్ళకి మర్చిపోతామేమో కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషులను నమ్మటమే మానేస్తుంది మిత్రమా. ఎవరూ విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనది. విలువలేని, విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువేంటో అర్థమవుతుంది. కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు మిత్రమా. ప్రశాంతంగా బ్రతకాలనుకున్నవారు అనవసరమైనవి అంటించుకోకండి, పనికిరానివి పట్టించుకోకండి మిత్రమా. మనిషి ఎప్పుడూ తగిలిన గాయం గురించి ఆలోచించకూడదు. ఆలోచిస్తే నొప్పి ఎక్కువ అవుతుంది. జరిగిన సంఘటన గురించి ఆలోచన పెట్టుకోకూడదు, బాధలు ఎక్కువ అవుతాయి. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ముందు జరిగే పరిస్థితుల గురించి ఆలోచించాలి. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు మిత్రమా. ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న డబ్బా, నీ మొహానికి ఉన్న అందమా, నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకు ఎలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగా భూగర్భంలోకి పోతావు. ఇదే శాశ్వతం. కోట్లు సంపాదించడం గొప్ప కాదు, 10 మంది ఆత్మీయులను సంపాదించుకోవడం గొప్ప మిత్రమా. సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది. అయినా అది నిరాశపడదు, మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మనమైనా అంతే. అన్నీ కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే. ఎవరి సలహాతోనైనా దారులు తప్పకుండా దొరుకుతాయి కానీ గమ్యం సొంత శ్రమతోనే లభిస్తుంది మిత్రమా.